ఛానల్ స్టార్ట్ చేస్తున్నామండి. ఇది సూర్య ఛానల్. మాకు సహకరించండి. ఆయుర్వేదం గురించి, హోమియోపతి గురించి నేను మీకు ఉచిత సలహాలు ఇస్తాను. అది కూడా మందులు కూడా వేసుకోలేకుండా ఎలా జీవన విధానం, లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలో చెప్తాను. ఎవరైనా సరే ఆహార విహారాదులు, అలాగే మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుల వారు ధ్యాన యోగంలో ఓ శ్లోకం చెప్పారు. యుక్త ఆహార విహారస్య యుక్త చేష్ట సకర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగోభవత దుఃఖ అన్నారు. అంటే ఏంటి? యుక్తమైన ఆహారం తీసుకోవాలి, విహారం సరైన చోట్ల విహరించాలి, యుక్త చేష్ట చేసే పనులు సరైనవి చేయాలి. అవన్నీ చేయకపోతే మన కర్మ మనం అనుభవించవలసి వస్తుంది. యుక్త స్వప్నావబోధస్య యోగోభవత దుఃఖ అంటే ఏంటి? చక్కటి కలగనండి వాటిని సాకారం చేసుకోండి. అబ్దుల్ కలాం గారు ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే బుక్ రాశారు. అందులో ఈ శ్లోకాన్ని ఉటంకించారు. అలాగే విజన్ 2020 అనే బుక్ రాశారు. ఆ బుక్లో కూడా ఈ శ్లోకాన్ని ఉదహరించారండి. ఆయన అబ్దుల్ కలాం గారు ఒక ముసల్మాన్ అయినా మన హిందూ భగవద్గీతలో శ్లోకాలని రోజు పఠిస్తూ దానిలో జ్ఞానాన్ని గ్రహించి అందరికీ పాఠాలు చెప్పేవారు ఆయన. ఇప్పుడు ఎందుకు నేను చెప్పే పాఠం ఏంటంటే, మీరు ఉదయాన్ని తెల్లరగట్ల బ్రాహ్మీ ముహూర్తంలో లేవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒకేసారి ఎవరూ లేవలేరు. ఉదయం 6:30 లేచేవాడు రేపు 6:15కి, అవతల ఎల్లుండి 6ంటికి, అలా పావు గంట వెనక్కి జరుపుకుంటూ బ్రాహ్మీ ముహూర్తం టైంకి లేవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఎర్లీ టు స్లీప్, ఎర్లీ టు వేకప్ అంటే పెందరాలే పడుకోండి, పెందల కడే లేవండి. దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి మీరు సృష్టిలో అన్ని జీవరాశులు ఓ కాకి లేకపోతే చిలక ఇవన్నీ ఒకే సైజులో ఉంటాయి. కానీ మానవులు మాత్రం 4 సైజులు ఉన్నారు. సన్నం, బాగా సన్నం, లావు, బాగా లావు. అలా ఎందుకు వస్తున్నాయంటే చీకట పడిన తర్వాత ఆహారం తినడం. మనం సూర్యాస్తమయం అవ్వకుండా ఆహారం తినేయాలి. పొద్దున్న 8ంటికి చక్కగా స్నానం చేసి గాయత్రి చేసుకుని, లేదు మీరు ఏదో దేవుడికి పూజ చేసుకుని భోజనం చేసేసి మీ డ్యూటీకి వెళ్ళిపోండి. మళ్ళీ సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చిన వెంటనే స్నానం చేసి దేవుడికో దండం పెట్టి భోజనం చేయండి సూర్యాస్తమయం అవ్వకుండా. అప్పుడు మీ శరీరం చక్కగా సన్నంగా తయారవుతుంది. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు మీకు కనపడుతున్నాను కదా బాగా లావుగాను. మా ఆవిడ నాకు 9:30, 10 అవుతాయి కానీ భోజనం పెట్టదు. అప్పుడు నేను ఇంక సన్నపడమంటే ఎక్కడ సన్నపడతాను? అందువల్ల భార్యాభర్తలు ఇరువురు నిర్ణయించుకోవడం. అలాగే మీరు మనస్సు బాగుండడం ప్రధానం. ఏ రోగమైనా రాకుండా ఉండాలంటే మనస్సు బాగుండాలి. మనస్సు బాగుండాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలంటే ఏంటి? అంశధ్యానం చేయాలి. అంశధ్యానం అంటే ఏంటి? ఎవరో మిమ్మల్ని అవమానించారు, అవి తలుచుకుని బాధపడి కంటే వాటిని వదిలేయండి. మన జీవితాన్ని ఎలా నిర్వహించుకోవాలి, రేపు ఎలా డెవలప్ అవ్వాలి, మనం ఎంత పోవాలి అని చెప్పి మనస్సును ప్రదానం చేసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. దాన్ని బట్టి ఆలోచించుకోండి. రేపు మళ్ళీ ఇంకో విషయం గురించి మాట్లాడుకుందాం. మీ అందరికీ నమస్కారం.